హాయ్ అండి, సాయిరామ్. ఈరోజు వావిలి లక్ష్మీవారం నోము కదా చెప్తున్నానండి. ఈ నోము వల్ల సకల సంపదలు తరగని సంపదలు వస్తాయి. ఈ నోముని నోచుకున్న వారు వాయువుని మనకి అందిస్తే ఎంత సకల సంపదలు వస్తాయి. అలాగే నోచుకుంటే ఇంకెన్ని సంపదలు వస్తాయని అందరూ కూడా నోచుకుని ఈ నోముని మహత్యాన్ని అందరూ కూడా అనుభవించి ఆనందాలతో ఉన్నారండి. అటువంటి కథ మీకు ఈరోజు నేను చెప్తున్నాను. ఆ కథ ఏంటంటే, ఒక బ్రాహ్మణునకు 9 కొడుకులు 9 కుమార్తెలు ఉండిరి. ఆఖరి కొడుకునకు తప్ప మిగిలిన వారందరికీ పెండిండ్లయ్యెను. కడసారి కుమార్తెది పేద కాపురము. ఆమె భర్త నిరుపేద గుడిచే అన్నదమ్ములను తండ్రియును ఆమెను పుట్టింటికి తీసుకువెళ్ళకుండిరి. అందుచే ఆమె మిక్కిలి విచారించుచుండెను. కొంతకాలమునకు ఆమె కడగొట్టు తమ్మునకు పెండ్లు చేయుచుండరి. ప్రక్క ఇంటి ముందే ఉండినను వారు ఆమెను పిలవకపోయిరి. మిగిలిన వారందరినీ పిలుచుకుని వచ్చిరి. ఆమె బిడ్డలు తమను పిలవకపోయినను తాతగారింటికి వెళ్ళుచు పెళ్లి పనులు చేయసాగిరి. కానీ వాళ్ళ బిడ్డలను కూడా కసిరికొట్టిరి. అది ఆ ఇంటి పెద్ద కోడలు చూసి తన చిన్న ఆడబడుచు దరిద్రమునకు చింతించి పెండ్లి వంటలకు కడిగిన బియ్యము నుండి అడ్డెడు తవుడు బియ్యము తీసి ఒక కొత్త చేటలో పోసెను కడిగిన బియ్యాన్ని. తరువాత కడిగిన బియ్యము అడ్డెడు తవుడు తీసి ఆ చేటయందే పోసి ఒక వావిలి కొమ్మను క్రొత్త రవికిల గుడ్డను దక్షిణ తాంబూలమును అందుంచి ఇంకొక పాత చేటను దాని మీద మూత వేసి ఇంటి పక్కనున్న చిన్న ఆడబిడ్డకు గోడ మీద నుండి అందించెను. ఆ వాయినమును అందుకొని వెంటనే ఆమెకు సకల భాగ్యములు కలిగెను. ఇట్లామె శ్రీమంతురాలగుడిచే అందరూ గౌరవించుచుండిరి. కొన్ని దినములకు ఆమె అన్న కుమార్తె వివాహము మనుచుటకు ఆమె సోదరులు ఆమెను స్వయముగా ఆహ్వానించిరి. పెళ్లినాడు ఉదయమున ఆమె పుట్టింటికి వెళ్ళెను. ఆమెను చూడగానే అందరూ గౌరవించిరి. పిండి వంటలు తెచ్చి వడ్డన చేసిరి. ఆమె తన నగలను తీసి పీట మీద పెట్టి, ఆభరణములారా మీరే తినండి అని చెప్పి తాను ఇంటికి వెళ్ళిపోవచుండగా దారిలో చూసిన వారు, ఏమమ్మా, పుట్టింటి దగ్గర నుండి అప్పుడే వెళ్ళిపోవచ్చున్నావేమిటి అని అడిగిరి. అప్పుడు ఆమె, అమ్మలారా, నా వారు నన్ను నా నగలను చూసి పిలిచినారే గాని నన్ను చూసి పిలవలేదు అని చెప్పాను. అప్పుడు వారందరూ ఆమెకు అంతటి భాగ్యం ఎట్లొచ్చిందని అడగగా తనకు తన పెద్ద వదిన గారు వావిలి గౌరీ నోము వాయనం ఇచ్చినదనియు అందుచేతనే తనకు భాగ్యము వచ్చిందనియు పలికెను. అప్పుడు వారందరూ, వావిలి గౌరీ నోమును వాయనం అందుకున్నంత మాత్రమునే అంతటి భాగ్యం వచ్చిందా? అయితే నోము నోచుకుంటే ఇంకెంతటి శ్రీలు వచ్చును అనుకునేరి. అప్పుడు అందరూ కూడా ఆ నోము నోచుకుని సకల సౌభాగ్యములతోటి ఆనంద నిలయములలో, అలాగే సకల సంపదలతోటి సిరి సంపదలతోటి తొలతూగుచుండరి. ఈ నోము ఉద్యాపనం ఏమిటంటే, మొదటి ఏట ప్రతి లక్ష్మీవారము కథ చెప్పుకొని అక్షంతలు వేసుకొనవలను. రెండవ ఏట ఒక లక్ష్మీవారము నాడు క్రొత్త చేటలో అడ్డెడు తవుడు కడిగిన బియ్యమును అడ్డెడు తవుడు కడగని బియ్యమును పోసి వాటిలో ఒక వావిలి కొమ్మను కొత్త రవికిల గుడ్డను దక్షిణ తాంబూలములను ఉంచి ఆ చేటను ఒక పాత చేటతో మూసి ఒక ముత్తైదునకు గోడ మీద నుండి వాయనమియ్యవలను. కథలో లోపమున్నను వ్రతములో లోపముండరాదు. పద్ధతి తప్పినను ఫలము తప్పదు. ఈ విధముగా ఈ నోమును వచ్చిన వారందరూ తరగిన సంపదలతో తులుతూగుచూ ఉన్నారు. జై లక్ష్మీనారాయణ. ఓం నమో నారాయణాయ.